పటాన్చెరు నడిబొడ్డులో ఉన్నటువంటి 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేవలం ఒక షో పీస్ లాగా మారిపోయింది. పటాన్చెరు అంటేనే పారిశ్రామిక వాడ అని పిలుస్తుంటారు. ఇక్కడ పలు పేరెన్నిక కన్నటువంటి ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ఈ కంపెనీలో పనిచేయడానికి దాదాపు ఇండియాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వర్కర్లంతా ఇక్కడికి రావడం, ఇక్కడే విధులు నిర్వహిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. సో ఇట్లాంటి ప్రాంతంలో ఏదైతే పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయో అంతే స్థాయిలో కాలుష్యం కూడా వస్తుంది. ఎక్కువగా ఈ కెమికల్ ఫ్యాక్టరీలో నిరంతరం ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాయిలర్లు పేలి కార్మికులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నప్పుడు వారిని ఎమర్జెన్సీ చికిత్స కోసం ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికో, నిమ్స్ ఆసుపత్రికో పంపించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అదే కనుక ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ఏదైతే 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉందో దాన్ని ప్రారంభిస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రోగులను పంపించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే మెరుగైన వైద్యం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకో ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అసలు ఇప్పటివరకు ప్రారంభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 184 కోట్లు వెచ్చించి పటాన్చెరు నడిబొడ్డులోనే 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అది పూర్తయి కూడా దాదాపు ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతుంది. కానీ ఆ ఆసుపత్రిని ఓపెన్ చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇక్కడ పనిచేసేటువంటి కంపెనీలో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ పటాన్చెరు నుంచి ఇటు సంగారెడ్డి, ముంబై వరకు NH65 జాతీయ రహదారి ఉంటుంది. ఈ రహదారి పైన కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. అట్లాంటి క్షతగాత్రులను కూడా ఇమీడియట్లీ ఎమర్జెన్సీ చికిత్స అందించడానికి కూడా హైదరాబాద్ తరలించాల్సిన పరిస్థితి. సో ఆ హైదరాబాద్కు తరలించే లోపే పెద్ద ఎత్తున మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొన్నటికి మొన్న ఏదైతే 1 ఇయర్ బ్యాక్ సిగాచి పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున ఒక బ్లాస్టింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు పేరడంతో దాదాపు 54 మంది మృత్యువాత చెందడం జరిగింది. ఇక క్షతగాత్రుల పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి. కొంతమందిని సంగారెడ్డికి, కొంతమందికి పటాన్చెరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అప్పటికే ఈ సూపర్ స్పెషాలిటీ ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా పూర్తయింది. కానీ దాన్ని ప్రారంభించకపోవడంతో అక్కడ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆ ఆసుపత్రికి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వచ్చి అందులో ఏర్పాటు కూడా చేశారు. కానీ హాస్పిటల్ మాత్రం ఓపెన్ చేయడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తే ఈ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.